తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు, తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్లు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా మంది బడుగు బలహీన వర్గాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం ఉక్కిరి ఉక్కిరయ్యి నానా ఇబ్బంది పాల్పడతా ఉంటే మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో చూద్దాం రండి ఒకసారి. రాజకీయ ఆరాటం. శనివారం రోజున కేకే కుటుంబానికి, ఆదివారం రోజున కడియం ఫ్యామిలీకి కండువాలు కప్పిన ముఖ్యమంత్రి రేవంత్. రైతు కష్టాలు, పంట నష్టాలపై ఓ రివ్యూ లేదు, మాటలకే పరిమితమైన ప్రజాపాలన, పిఆర్ స్టంట్లు, మీడియా మేనేజ్మెంట్లతోనే సరి. రేవంత్ సర్కారు తీరుపై సర్వత్ర విమర్శలు. మిగతా టికెట్ల కోసం నేడు మరోసారి ఢిల్లీకి. అయితే ఇక్కడ చూసుకుంటే మాత్రము రాజకీయ ఆరాటము. మరి రేవంత్ రెడ్డికి రాజకీయ ఆరాటాలే ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమైనా పట్టించుకునే ప్లాన్ ఉందా అంటే ఆ ప్లాన్ లేని ముచ్చట. మరి సార్ ఏం చేస్తున్నాడు, ఢిల్లీకి పోయి మళ్ళీ ఏ టికెట్ ఎవరికి ఇవ్వాలి, ఏ టికెట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, మళ్ళీ బీజేపీతో డీల్ పెట్టుకోవాలా, కాంగ్రెస్ పార్టీతో డీల్ పెట్టుకోవాలని ఇప్పటికీ 24 సార్లు పోయిన రేవంత్ రెడ్డి గారు. మరి చూద్దాం. శనివారం రోజున కేకే కుటుంబానికి, ఆదివారం రోజున కడియం ఫ్యామిలీకి వీళ్ళిద్దరికి ఎంత ఆఫర్ ఇచ్చిందయ్యా? దగ్గర ఎంత నిన్న వెలువడిన ఒక్కో పోస్టులకు వచ్చేసి 200 కోట్ల రూపాయలు అయితే వీరికి ఇవ్వడం జరగడం వల్ల వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి జంపడం జరిగింది. జంప్ అయిన తర్వాత ఈ రోజు వచ్చేసేమో కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడో తెలుసుకోవాలని, అంటే మూటలు ఇచ్చుడు దాంట్లో ఓడిపోయాడని అర్థం. కండువాలు కప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మన సారు కండువాలు కప్పడంలో ఉన్నంత బిజీ ఇక దేంట్లో లేదు. రాష్ట్ర రైతు కష్టాలు, పంట నష్టాలపై ఓ రివ్యూ కూడా లేదు. మరి అదే రేవంత్ రెడ్డి గారు మన రైతుల పరంగా చూసుకుంటే అందరికీ ఉరితాళ్లే మిగిలిచ్చిండు. మరి రాష్ట్ర రైతాంగం గురించి ఏ ఒక్క ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడిన పరిస్థితి ఏమైనా ఉందా అంటే ఎక్కడ కూడా లేదు, కోస అంచులో కూడా లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటారు ప్రజల్ని రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి రివ్యూ చేయని మీరు పార్టీల గురించి ప్రస్తావించా ఉంటే నా తెలంగాణ ప్రజలు ఇంకా మీ గురించి చప్పట్లు కొడతా ఉన్నారు. నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి. ఈరోజు ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు రేపు మనకు జరగవచ్చు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి చప్పట్లు కాకుండా ఈసారి వ్యతిరేకత తిరిగి ఆయనకి సరైన బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఇక మాటలకే పరిమితమైన ప్రజాపాలన. ఈ మాటలంటే మాటలు కాదయ్యా, బాణాల తూటలు. ఎట్లా మాట్లాడతాడంటే ప్రజలందరి ఒక మబ్బ పెట్టినట్టు ఆయన వైపు గుంజుకొని వశపరుచుకున్నట్టు రేవంత్ రెడ్డి చేస్తున్న పన్నాగాలు అయితే ఉన్నాయి. మరి అలా చేసినప్పటికీ రేవంత్ సర్కారు ప్రజలకి మాటలతోటే సరిపెట్టుకుంటుంది. రేవంత్ సర్కారు తీరుపై పిఆర్ స్టంట్లు, మీడియా మేనేజ్మెంట్ల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎట్లా ఉందంటే ఇప్పుడు మన అందగా ఇప్పుడు V6 అనుకుందాం. ఈ V6 వెలుగు, మన ఏబిఎన్, ఇంకేముంది ఈ మధ్య కొత్తగా ఎన్టీవీ, అదేవిధంగా హెచ్ఎం టీవీ, వీళ్ళందరితోటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు తెలుసా? వీళ్ళందరితోటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే ఆయన చేయకుండా ఓహో ఈయన చేసేసిండు. సీఎం రేవంత్ రెడ్డి చాలా గ్రేట్ అనుకుంటా వీళ్ళు రాత్రులు రాస్తున్నారు. కానీ వాళ్ళ పత్రికల్లో రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచి రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆటో డ్రైవర్లు మరణిస్తూ ఉన్నారు, జియో 46 విద్యార్థులు బాధితులు బాధపడుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆదుకుంటలేరు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గ ప్రజలందరూ నీళ్ల కోసం వింతలెత్తుకొని ఊరంతా తిరిగి నీళ్ల కోసం గాలిస్తున్న పరిస్థితి ఈరోజు అయితే మరి రేవంత్ రెడ్డి దాని గురించి పట్టించుకోకుండా, ఈ పత్రికలు కూడా దాని గురించి రాయకుండా ఈ రోజు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి, మళ్ళీ మరో ఎలక్షన్కి గుంజుకోవడానికి ప్రజల్ని మభ్యపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి. రేవంత్ సర్కారు తీరుపై సర్వత్ర విమర్శలు. మిగతా టికెట్ల కోసం నేడు మరోసారి ఢిల్లీ. అరే చూడండి, నేడు టికెట్ల కోసం రేవంత్ రెడ్డి మరోసారి ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? ఢిల్లీకి పోతున్నాడు. ఢిల్లీకి రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీకి పోతున్నాడు. ఢిల్లీకి పోయి ఎవరిని కలుస్తాడు? మన సోనియా గాంధీని కలుస్తాడు. పోయిగా సోనియా గాంధీని కలిసి, అమ్మ తల్లి నాకు బాగా టెన్షన్ అయ్యింది, ప్రజల్ని పరిపాలించి అలసిపోయినా మీ చుట్టూ ప్రొజెక్షన్లు చేసుకొని వెళ్ళిపోతే నాకు కొంచెం రిలాక్స్ దొరుకుతుంది అని ఈ విధంగా తిరుక్కుంటూ వెళ్ళిపోతున్నాను, ప్రజలు ఈ విధంగా భావిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాలని మరి సీఎం దేనికోసం అయ్యారు? ఏంది మన కండువాలు మార్చడానికి అయ్యారా, లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆగం చేయడానికి అయ్యారా, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆగమైతా ఉంటే దాని గురించి మాట్లాడకుండా ప్రతిపక్షం మీద ఏడవడానికి మీకు సీఎం పదవి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చారా అనేది నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. కండువాలు కప్పడంలో సీఎం బిజీ. రేవంత్ సర్కారు రైతుల కన్నీళ్లు కానరావడం లేదు. 24 గంటలు రాజకీయ ఎత్తులపై ఎత్తులతో కాలం గడిపేస్తుంది.
ప్రజా పాలన గాలికి పోయింది. రాజకీయ చదరంగంలో పావులు ఎండిన పంటలతో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఆక్రందనల కంటే తన మీడియా చేస్తున్న భజనలకే ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. అసలు ప్రభుత్వం ఉందా అన్నంతగా వ్యవహరిస్తుంది. తీవ్ర కరువు పరిస్థితులు తాండవిస్తుంటే పట్టించుకున్న నాదుడు లేడు. ఇవాళ ఎవరికి కప్పుదామా, రేపు ఎవరిని పార్టీలోకి జాయిన్ చేసుకుందామా అన్నట్టుగా 100 రోజుల పాలన సాగించింది కాంగ్రెస్. ప్రజా అధికారం ఇచ్చింది దేనికోసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ బాధను పట్టించుకొని ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత అని ఆక్రోశిస్తున్నారు. అయినా సంచలనం రావడం లేదా ప్రభుత్వానికి అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఈరోజు రేవంత్ రెడ్డి కోసం సపరేట్గా కొన్ని మీడియాలు అయితే పనిచేస్తున్నాయి. నేను ఏదైతే పైన రాసిందో ఏబిఎన్ కానీ, V6 కానీ, ఎన్టీవీ కానీ, HMTV కానీ వీళ్ళందరూ కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని మభ్యపెట్టడానికి రేవంత్ రెడ్డి భజనలు కొడుతున్నారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేకూరట్లా, జియో 46లో న్యాయం చేకూరట్లా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బిందెలో నీళ్లు మోసుకుని తిరుగుతామంటే వాళ్ళకి న్యాయం చేకూరట్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత కూడా 1% కూడా పని చేయలేని పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మరో ఎన్నికల ఎలక్షన్ల కోసం కేసీఆర్ ఈ విధంగా చేసిండు, కేటీఆర్ ఈ విధంగా చేసిండు, కల్వకుంట్ల కవిత ఈ విధంగా చేసింది, హరీష్ రావు ఈ విధంగా చేసిండు, వీళ్ళకి జైలు పంపుతున్న ప్రజలు చూడాలి, మా వైపే చూడాలి, ప్రజలందరూ ఆగమవద్దు, అందరినీ లోపల పెడుతున్నా, మీరు మళ్ళీ నాకు ఎలక్షన్లో ఓటేయారని ఆబరదాబరా అని రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ పోతాండే. కానీ ఇక్కడ ప్రజల్ని పట్టించుకున్న పరిస్థితి ఏమైనా ఉందా? మీరు ప్రజల్ని ఆదుకోవడానికి సీఎం అయ్యారా, లేకుంటే పార్టీ కండువాలు కప్పడానికి సీఎం అయ్యారా, లేకుంటే ప్రజల సమస్యలు తీర్చడానికి సీఎం అయ్యారా, లేకుంటే ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళి ప్రదర్శన చేయడానికి మీరు సీఎం అయ్యారా అని నేను కూడా ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరు ఎట్టి పరిస్థితుల్లో సమాధానం తెలపాలి. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి చేసే పెద్ద పిఆర్ అంటే ఏంటంటే మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి నానా రకాల మీడియాతోటి ప్రచారం చేపిస్తున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి.